ఓం గణపతే నమః. వెల్కమ్ టు మై ఛానల్ PLS09. ఈ రోజు మీకు 26Q Q3 FU ఫైల్ త్రూ RPU సాఫ్ట్వేర్ ఎలా మీకు జనరేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను. ఫస్ట్ మీరు RPU సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. మీరు నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో RPU సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది మీకు షేర్ చేస్తాను. మీరు అది చూసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ RPU సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేశాను. ఇప్పుడు ప్రెసెంట్ మీకు RPU సాఫ్ట్వేర్ 5.4 మీకు వర్షన్ అవైలబుల్ ఉంది. అది మీరు ఇక్కడ నేను సిస్టమ్ డౌన్లోడ్ చేసిన డబుల్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు మెయిన్ ఇంపార్టెంట్ కింద మీకు ఫైల్స్ ఎక్స్ప్లోర్ అయిన తర్వాత TDS RPU అని చెప్పి మీకు ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. అది డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఫాన్ నంబర్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను 26Q ఫైల్ చేస్తున్నాను కాబట్టి 26Q చేసుకున్నాను. ఇక్కడ రెగ్యులర్ అండ్ కరెక్షన్ అని ఉంటుంది. ఇప్పుడు నేను రెగ్యులర్ చేస్తున్నాను కాబట్టి రెగ్యులర్ క్లిక్ చేసి క్లిక్ టు కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేశాను. మెయిన్ యూటిలిటీ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు వెబ్సైట్ చూడండి, ఫామ్ అని చెప్పేసి, చాలాన్ అని చెప్పేసి, అనెక్సర్ 1 అని చెప్పేసి, అదర్ సర్వీస్ ఆఫ్ 10 అని చెప్పేసి ఈ ఆప్షన్స్ ఉంటుంది. మీరు ఈ ప్రతి ఒక్కటి మీరు ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. ఇందులో మీకు ఫామ్ లో మీ ట్యాన్ నంబరు ఇనిషియల్ ఇయర్ ఇప్పుడు 24-25 మనం ఉన్నాము. దాంట్లో మేము Q3 ఫైల్ చేస్తున్నాము. ఈ Q3 అనేది 31 జనవరి 2025 లాస్ట్ డే. తర్వాత మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. పర్టికులర్ డిడక్టర్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయండి. కంప్లీట్ అడ్రస్, ఫోన్ నంబర్ అన్ని ఎంటర్ చేయండి. ఎవరైతే మీకు ఆథరైజ్ పర్సన్ ఉంటారో DDO వాళ్ళ పేరు, పాన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ చాలాన్ ఆప్షన్కి వెళ్ళండి. చాలాన్ ఆప్షన్కి వెళ్తే మీకు ఇప్పుడు ప్రెసెంట్లీ మనం ఇప్పుడు థర్డ్ క్వార్టర్ ఉన్నాం కాబట్టి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఫైల్ చేయాల్సి వస్తుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఆ టోటల్ TDS అమౌంట్ ఎంత కట్ అయింది అనేది ఈ డీటెయిల్గా మీరు ఇక్కడ TDS అమౌంట్, సర్చార్జ్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయండి. బిఫోర్ దట్ హౌ టు క్రియేట్ రోస్ అనేది ఇక్కడ మీకు యాడ్ రో అని చెప్పి క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఎన్ని రోస్ క్లిక్ చేయాలి, ఎన్ని రోస్ కావాలనేది మీకు ఇక్కడ క్లియర్ గా నెంబర్ ఆఫ్ రోస్ అని చెప్పి అడుగుతుంది. అది 3 అని కొట్టేస్తే మీకు ఆటోమేటిక్ ఇక్కడ 3 వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. TDS అమౌంట్ అని ఎంత కట్ అయింది అనే డీటెయిల్స్ అన్ని మొత్తం ఎంటర్ చేశాను. ఇక్కడ మీకు స్పెషల్లీ పాయింట్ చెప్పదలుచుకున్నాను. నేను మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఇక్కడ మీకు త్రూ బుక్ అడ్జస్ట్మెంట్ అయితే బుక్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి ఎస్ అని చేయండి. లేకపోతే మీకు డైరెక్ట్ నో అని బటన్ మీకు క్లిక్ చేయండి. తర్వాత మీకు నెక్స్ట్ మీకు ఏ మైనర్ రేట్ లో మీరు చాలా పే చేస్తున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నాకు 200 కాబట్టి నేను 200 సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా మీరు చాలా డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు అనెక్సర్ 1 క్లిక్ చేయండి. అనెక్సర్ 1 క్లిక్ చేసిన తర్వాత అనెక్సర్ 1 లో మీరు ఇన్సర్ట్ రో అని చెప్పేసి కంప్లీట్ చాలాన్ సంబంధించిన డీటెయిల్స్ ఎన్ని రోస్ ఉన్నాయి అనేది మీరు క్లియర్ గా ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. చాలా నెంబర్ 1 ఎన్ని రోస్ ఉన్నాయి, చాలా నెంబర్ 2 ఎన్ని ఉన్నాయి, చాలా నెంబర్ 3 అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ చేశాను. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ మనము ఫీడ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్ 26Q అనేది అండర్ సెక్షన్ 94J లో మనము డిడక్షన్ చేస్తాం కాబట్టి ఇక్కడ సెక్షన్ అండర్ విచ్ పేమెంట్ మేడ్ అని చెప్పేసి క్లియర్ ఉంది. అది 4GB అని చెప్పేసి ఇక్కడ 94GB షార్ట్ ఫామ్ లో 4GB అని చెప్పేసి మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ మంత్ పేమెంట్ డిడక్ట్ అయింది అనేది, అమౌంట్ ఎంత పే అయింది, దానికి సంబంధించిన ట్యాక్స్ ఎంత డిడక్షన్ అయింది, డేట్ ఆఫ్ డిడక్షన్ ఎప్పుడు అనేది ఆ డేట్ వేయాల్సి వస్తుంది. తర్వాత మీకు 26Q స్పెషల్లీ కన్సల్టేషన్ అవన్నీ కూడా 10% మీకు డిడక్షన్ అవుతుంది. 10% మొత్తం వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు కంప్లీట్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ డేటా చాలా సంబంధించిన డేటా మొత్తం మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇది వ్యాలిడేట్ చేయాల్సి వస్తుంది. వ్యాలిడేట్ చేసే ముందు మీరు CSA ఫైల్ మీరు డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ CSA ఫైల్ ఎలా డౌన్లోడ్ చేయాలనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, షేర్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఇంతకుముందు నేను వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ఈ ఫైల్ అనేది క్రియేట్ చేసి FU ఫైల్ ఎలా జనరేట్ చేయాలని మీకు చూపిస్తుంది. కింద మీకు క్రియేట్ ఫైల్ ఉంది. క్రియేట్ ఫైల్ అని క్లిక్ చేయండి. CSA ఫైల్ ఎక్కడ మీరు డౌన్లోడ్ చేశారో అది మీరు బ్రౌజ్ చేయాల్సి వస్తుంది. మీరు నెక్స్ట్ వ్యాలిడేట్ అనండి. వ్యాలిడేట్ బటన్ క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఫైల్ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్లీ అండ్ సేవ్ సో పాత్ అని చెప్పేసి ఈ విధంగా మీకు మెసేజ్ రావాలి. ఈ విధంగా మెసేజ్ వస్తే మీ ఫైల్ అనేది సక్సెస్ఫుల్ గా వ్యాలిడేషన్ అయిపోయింది, ఎర్రర్ ఫ్రీ అయినట్టు అని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఈ FU ఫైల్ అనేది ఇక్కడ చూడండి 26QRQ3.FUV అని చెప్పేసి ఫైల్ మీకు పాత్లో సేవ్ చేయడం జరిగింది. ఈ ఫైల్ అనేది మీరు జిప్లో మీరు కన్వర్ట్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మీకు FVU ఫైల్ ఎలా జనరేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మీకు
ఈ FU ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఎలా అప్లోడ్ చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను. Thank you for watching this video. Thank you. Prove it. Never listen to the no's. I just wanna keep moving. Keep my head up when I